తాడుపల్లి. మా నాన్న 4 years బ్యాక్ 2022 February 3rd నాడు యాక్సిడెంట్లో చనిపోయింది. మా అమ్మ నేను మా చెల్లి ముగ్గురం ఉంటాం సార్. నాన్న చనిపోయడానికి యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్సిడెంట్ చేసిన అయినా 3 lakhs మన పెనాల్టీ లెక్క కట్టించింది సార్. చంపినందుకు దండుగు కట్టించింది సార్. 5 లక్షలు రైతు బీమా పైసలు వచ్చినాయి సార్. మళ్ళీ ఇన్సూరెన్స్లు అవి ఇవి కలుపుకొని ఒక 20-30 lakhs వరకు వచ్చినాయి సార్. చైన్ అమ్మినాం అవన్నీ కలుపుకొని ఒక 50 lakhs వరకు వచ్చినాయి. ఆ అమౌంట్లో నేను ఒకటి కారు కొనుక్కున్నాను, 9 lakhs కారు కొనుక్కున్నాను. మిగిలిన అమౌంట్ మొత్తం బ్యాంక్ అకౌంట్లో వేసించినాం, మా అమ్మ అకౌంట్లో వేసించినాము. ఈ బక్కని రాజా అనే వ్యక్తి మా అమ్మను ట్రాప్ చేసి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకొని నాకు పైసలు అవసరం ఉన్నాయని అప్పుడిన్ని పైసలు 1 lakh 2 lakhs అట్లా విత్డ్రా చేయించుకున్నాడు. అమ్మతో బ్యాంకులో ఎర్రపాడు బ్యాంకులో విత్డ్రా చేయించుకున్నాడు. దగ్గర ఒక 10 lakhs వరకు వచ్చినాయి విత్డ్రా అమౌంట్. ఇప్పుడు ఎస్ఐ గారి దగ్గరికి తాడువైపు PS ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి పిటిషన్ ఇస్తే ఆయన మా మీదకి ఉల్టా మలబడుతుంది. మొత్తం ఎంక్వైరీ చేయకుండా మా మీదకే మాట్లాడుతుంది. సార్ మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, నువ్వే ఖర్చు పెట్టుకున్నావు, నువ్వే కారు కొన్నావు, జల్సాలు చేస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటా సారు అట్లా మాట్లాడుతుంది సార్. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు కానిస్టేబుల్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని ఇవన్నిట్లో చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నాకు న్యాయం జరగాలి సార్. దానికోసమే నేను ఇంతమంది దొరుకుని వచ్చిన మనుషుల మీద కూడా కేసు పెడుతుండు. ఒకటి కాకుండా ఒకటి గెలుపుకుంటా కేసు పెడుతుండు. పట్టించుకోవాలి, నాకు న్యాయం జరగాలి. పోవడానికి సిద్ధమైన ఎస్ఐ సార్ పట్టించుకోకపోతే ఎస్పీ సార్ దగ్గర కూడా పోయి. బక్కని రాజయ్య అనే వ్యక్తి మా వదినే, ఆమె కూడా ఎవరో కాదు, మా కజిన్ బ్రదరు వైఫ్ కాబట్టి ఆమె మా వదినేకతోటి అక్రమ సంబంధం పెట్టుకొని ఆయనకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటూ ఆమె దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బులన్నీ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఖాళీ చేసిండు. ఒక్క ఆధారం లేకుండా మొత్తం డబ్బులన్నీ ఆమెను ట్రాప్ చేసి డబ్బులన్నీ కాల్ చేసేసుకొని ఆమెను హింసించి భార్యాభర్తలు వచ్చి ఇద్దరు ఇంటిలోకి చొరబడి ఆమెను డబ్బులు అడిగినందుకు ఇద్దరు జుట్టింటికలు బట్టి ఆమెను కొట్టి ఆమెకు ఆస్తమా ఉండడం వల్ల ఆమెకు ఊపిరి సెలపక ఆటోమేటిక్గా ఆమె చనిపోవడం జరిగింది. దీనిని మేము ఏం చేస్తున్నామని అంటే ఆ రోజు కులములు కూడా పిలిచి అడిగినప్పుడు కూడా 40,000 మాత్రం ఇచ్చిన ఆ యొక్క బక్కన రాజయ్య ఒప్పుకున్నప్పటికీ కూడా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉండే కాబట్టి సర్పంచ్ ఎలక్షన్ తర్వాత మేము అడగదలుచుకోలేదని చెప్పేసి ఎలక్షన్లు అయిన తర్వాత మేము కులమందరం కలిసి బీడీ మంచి చేసి ఆయనను పిలిపించి అడుగుదామా, మరి కులంలోనే సమస్యలను పరిష్కరించుకుందామని మేము ఎప్పుడైతే వివరించినామో దాన్ని అలసు తీసుకొని ఏం చేసిందంటే నాకు పని ఉన్నదని చెప్పేసి కులమునే ఆయన బహిష్కరించుకొని కులం ఆయనను బహిష్కరించలేదు. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇది కులమునే నాకు ఎటువంటి కులం అవసరం లేదు, మంచి జరిగినా చెడు జరిగినా నాకు ఎటువంటిది అవసరం లేదని కులమును బహిష్కరించుకొని కులం మీద కేసు పెట్టడానికి ఆయన ఇక్కడికి వచ్చి కులం పెద్ద మనుషుల మీద ఎవరైతే పోరాళ్ళు ఎవరైతే యువకులు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద 6 మీద కేసు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎస్ఐ ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే మరి ఈ యొక్క క్రమంలో ఆయన యాక్షన్ తీసుకోవాలి కదా, ఎటువంటిది యాక్షన్ తీసుకుంటలేడు. ఒకవేళ మరి ఆ ఎవిడెన్స్ ఏంది, ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా 6 మీద కేసు పెట్టినప్పుడు మరి ఈ యొక్క మే పిటిషన్ ఇచ్చినప్పుడు మరి అతని మీద కూడా ఏ ఎవిడెన్స్ ఉన్నదని అడగకుండా మరి ఆయన కేసు ఫైల్ చేస్తలేడు కదా. అంటే బక్కన్ రాజయ్య అనే వ్యక్తి ఆయన ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆయన తమ్ముడు కానిస్టేబుల్ అనే ఉద్దేశంతో ఆయన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని మరి ఆయన ఎస్ఐ అమ్ముడు పోయినా మరి ఎవరికి అమ్ముడు పోయినా తెలియదు కానీ మొత్తం ఆయనకే ఫేవర్గా చెప్పడం జరుగుతుంది. మేము ఇక్కడ వచ్చినప్పుడు పిల్లలు తిట్టడము, ఇక్కడ అమ్మను తిట్టడము, అవేను మాట్లాడడం, వల్గర్ వర్డ్స్ యూజ్ చేయడము, అంటే ఈ విధంగా యూజ్ చేస్తూ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పేర్లు తీయడము, కొంతమంది పేర్లు పెట్టడము, అంటే ఇష్టం ఉన్నట్టుగా చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన రీతిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. 80 మందిలో ఆడొక సభ్యుడు, 80 మందిలో వాడొక సభ్యుడు అయితే 80 మందిని కూడా వాడొక ఆట ఆడుకుంటున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడు అంటే వీళ్ళందరూ కూడా నాకు ఏం చేయలేరు అని. మొన్న అక్కడ వచ్చి ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి కడపల్లి అంటాడట, ఎవడో ఏమో అన్నాడట, వాడు నా ముంగడికి వచ్చి రమ్మని చెప్పేసి. మరి మీరెందుకు ముందుకు వస్తలేరు? మీరు ముందుకు వచ్చి కులంతో ముందు మీకు మాట్లాడే దమ్ము ధైర్యం లేదా? మరి కులం ముందు మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే మీరు తప్పు చేసిర్రు కాబట్టి కులం ముందుకు రాలేరు. తప్పు చేసిర్రు కాబట్టి మీరు ఎస్ఐ తోటి మీరు ట్రాప్ చేసేసి ఇక్కడ ఎస్ఐ తోటి కూడా మీరు డబ్బుతోటి కొనేసి మమ్మల్ని అందరూ ఈ యొక్క పోలీస్ స్టేషన్ చుట్టూ దింపుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐ కూడా 100%గా మొత్తం కూడా వానికే ఫేవర్గా మాట్లాడుతున్నాడు.
దీనిపైన ఒకవేళ కనుక వీళ్ళు అన్నదమ్ముల పైన కానీ యాక్షన్ తీసుకోకపోతే నేను హ్యూమన్ రైట్స్ కూడా వెళ్తాను. హ్యూమన్ రైట్స్కు అక్కడ వెళ్ళేసి తీసుకుంటాను. వాడి ఉద్యోగం సంగతి ఏంటో మనకు తెలుస్తలేదు. హ్యూమన్ రైట్స్కు పోయి అక్కడ నుంచి కాపీ చేస్తే వాడు సస్పెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నేను 100% మాకు న్యాయం జరగకపోతే నేను 100% హ్యూమన్ రైట్స్కి వెళ్తా. హ్యూమన్ రైట్స్ నుంచి కంప్లైంట్స్ ఇస్తా. మాకు న్యాయం జరిగేదాకా ఇక్కడ కాకపోతే మేము ఇక్కడ డీజీపీ దగ్గర కూడా వెనకమే సిద్ధంగా ఉన్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.